వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ పవన్ కళ్యాణ్గా మార్చి తాను మంటలో చలి కాచుకుంటున్నట్టుగా తన మీద తన కొడుకు మీద ఎటువంటి నిందలు పడకుండా తమకు సంబంధమే లేనట్టుగా దీన్ని మొత్తాన్ని కూడా డైవర్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో పడ్డాడు. పరిపాలన వైఫల్యాల నుంచి తప్పించుకోవడానికి కూడా ఈరోజు ఏ ఇష్యూ వచ్చినా సరే దాన్ని డైవర్ట్ చేయాలి అని అంటే చంద్రబాబు మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ వాడుకోవడం, పవన్ కళ్యాణ్ మీద ఉని లేని ఉన్నట్టుగా ప్రచారం చేయించడం, ఆ విషయం డైవర్ట్ చేసేటువంటి పరిస్థితులు పడ్డాడు. బహుశా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఈ విషయం తెలిసి మాట్లాడుతున్నాడో తెలియక వ్యవహరిస్తున్నాడో మాకు తెలియదు కానీ ప్రజలందరూ కూడా అర్థమైంది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మొన్న చెప్పిన అన్ని విధాలా ఆడుకుంటున్నాడు పవన్ కళ్యాణ్తో అనేటువంటిది స్పష్టమైనటువంటి విషయం. అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ పాచికి వేశాడు. పవన్ కళ్యాణ్ అడ్డుపెట్టి రాజకీయం నడపాలా, దాన్ని డైవర్ట్ చేయాలని అనుకున్నాడు. ఆ పార్టీకి పారలేదు. చంద్రబాబు నాయుడు ఈరోజు ఇంకొక పార్టీకి వేసి ఆ యూట్యూబర్ రావణ చుట్టూ కూడా ఒక కథ నడిపి ఆయన పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నాడు అనేటువంటి పేరుతో ఈ రావణ ఇష్యూని తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత పదుల కొద్ది కేసు